యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పైడి మొక్కల యేసుదాసు రిటైర్డ్ సిఐ గారు, శ్రీమతి యేసుమ్మ గారు, కుమారుడు ఆనంద్, కోడలు ప్రియాంక, మనుమరాలు ప్రిన్సీ విన్స్లెట్, కుమార్తెలు, మనుమళ్ళు మరియు కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. పైడి ముక్కల యేసుదాసు గారికి, యేసుమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యేసుదాసు గారు యేసే పరిష్కారం ప్రోగ్రాంకు రెగ్యులర్ సపోర్టర్. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మీ కుటుంబ పక్షంగా కూడా ఎపిసోడ్స్ నిర్వహించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. యేసుదాసు గారిని, యేసుమ్మ గారిని, ఆనంద్ సోదరుణ్ణి, ప్రియాంక గారిని, ప్రిన్సీని మీరు ఆశీర్వదించండి. అభిజ్ఞ మనోజ్ఞాలను మీరు దీవించండి. ప్రత్యేకంగా ఈ కుటుంబానికి మేలు దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న మీ దాసులు యేసుదాసు గారిని, యేసుమ్మ గారిని ఆరోగ్యం ఇచ్చి సంరక్షించండి, దీర్ఘాయుష్నివ్వండి. ఈ రాత్రి నూతన ఎపిసోడ్ సహకారులను లేవనెత్తండి ప్రభు. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. అబీగయీలు దావీదు అను భక్తునితో మాట్లాడుతున్న మాటలు. దావీదు నాబాలు యొక్క దుష్టత్వాన్ని విని సహించలేక అతని కుటుంబాన్నంతటిని సంహరించాలని బయలుదేరాడు. ఆ సమాచారం తెలుసుకున్న నాబాలు యొక్క భార్య అబీగయీలు దావీదును శాంతింపచేయటానికి, దావీదు తన పనివారికి చేసిన మేలుకు ప్రత్యుపకారం చేయటానికి ఆమె బయలుదేరి త్వరగా నిర్ణయం తీసుకుని ఆహార పదార్థాలు పనివారి చేత ముందుగా పంపి వెనకాల ఆమె బయలుదేరి వచ్చింది. దావీదును చూచి సాష్టాంగపడి అతని పాదాలు పట్టుకుని తన తప్పిదాన్ని క్షమించమంటూ దోషాన్ని తనపై వేసుకుని పెద్ద మనసు చూపింది. ఆమె దావీదుతో సంభాషిస్తున్న మాటల్లో గంభీరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒక కోపముతో ఉన్న వ్యక్తిని, రౌద్రంగా ఉన్న వ్యక్తిని సమాధానపరచడానికి ఆమె మాట్లాడుతున్న పదాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయనేది ఆమె జ్ఞానాన్ని సూచిస్తున్నాయి. స్త్రీలకు చాలా అవసరమైనటువంటి సందేశం ఇందులో ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లు పెరికి వేసుకుంటుంది అని వ్రాయబడింది. అబీగయీలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన ఇంటిని, తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. జ్ఞానము గల స్త్రీ ఈమె. కోపంతో మండిపడుతున్న దావీదుతో ఆమె చెబుతున్న మాటలు ఆమె పరిపక్వతను
పరిపూర్ణతను జ్ఞాపకం చేస్తాయి. చూడండి 28వ వచనం, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము, నా ఏలినవాడవోగు నీవు యుద్ధాలు చేస్తున్నావు, అవి యెహోవా యుద్ధాలు. కాబట్టి నా ఏలినవాడవోగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. ఏమి ఎరిగి మాట్లాడుతోంది ఆవిడ? శాశ్వతమైన సంతతి. ఎట్లా? దావీదు సింహాసనము మీద నేను ఒక రాజును నిత్యం ఉండనిస్తానని ప్రభువు చేసిన వాగ్దానం ఇక్కడ ఆవిడ కూడా మాట్లాడుతోంది. శాశ్వతమైన సంతతి. దావీదు యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువు పిలువబడ్డాడు. ఆయన శాశ్వతమైన వాడు. మరి క్రీస్తు దావీదు నుండి ఉదయిస్తాడనేటువంటిది ఆమె యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత, నీవు బ్రతుకు దినములన్నింట నీకు అపాయము కలుగక ఉంటుంది. గ్రేట్ విష్, గొప్ప అభిలాష. నీవు బ్రతుకు దినములన్నింట నీకు అపాయం కలగకుండా దేవుడు కాపాడుతాడు. ఒక యుద్ధ వీరునికి, నిత్యము ప్రజల పక్షంగా పోరాటాలు చేసేవాడికి ఆహ్లాదకరమైన మాట ఈ మాట. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడనట్లుగా మాట్లాడుతోంది. నిన్ను హింసించుటకు, నీ ప్రాణం తీయటానికి ఎవడైతే ఉద్దేశిస్తాడో, నా ఏలినవాడగు నీ ప్రాణం, నీ దేవుడు యెహోవా యొద్ద జీవపు మూటలో కట్టబడుతుంది. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, జీవపు మూటలో కట్టబడటం అంటే క్రీస్తు యేసునందు దాచబడటం. జీవపు మూటలో కట్టబడుతుంది అంటే నో వన్ కెన్ టచ్ యువర్ సోల్. నీ ప్రాణాన్ని తాకేవాడు ఎవడు ఉండడు. దేవుడు అంత భద్రం చేస్తాడు నిన్ను అని అర్థం. ఒకడు ఒడిసెల్లో రాయి విసిరినట్టుగా దేవుడు నీ శత్రువులు ప్రాణాలు ఇసిరేస్తాడు అంటున్నాడు. సులువుగా అని అర్థం. ఒడిసెలలో రాయిని విసరటం చాలా సులువు. అంత సులువుగా నీ దేవుడు నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు నీ కోసం. తరువాత, యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతా నీకు చేస్తాడు. నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత, చూస్తున్నారా, నీవు తప్పక రాజు అవుతావు. నీవు ఇశ్రాయేలీయులందరిపైనా కూడా రాజు అవుతావు, అధిపతి అవుతావు. దేవుడు నిన్ను తప్పక నియమిస్తాడు. అలా నియమించబడిన తరువాత నీవు నీ హృదయంలో నొచ్చుకోకూడదు. ఏమని? రక్తాన్ని నిష్కారణంగా చిందించాని అని. అంటే కోపంతో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చిందించబడేటువంటి రక్తం. నాబాలు కృతజ్ఞత చూపలేదు కదా అని చెప్పి దావీదు కోపంతో బయలుదేరిపోయాడు. ర్యాష్ ఓవ్, కోపంతో తీసుకున్న నిర్ణయం ఇది. నిష్కారణంగా చంపేసినట్లు. గ్రహిస్తున్నారా? ఆమె ఒక ప్రక్కన అతనిని సమాధానపరుస్తూనే అతడు యొక్క తీరును అతడు గుర్తించేటట్లుగా మాట్లాడుతోంది. అది విజ్డమ్ అంటే. భర్త తప్పిదం భర్త తెలుసుకునేటట్లుగా మాట్లాడగలిగే భార్యలు చాలా గొప్ప మన్నన పొందగలుగుతారు ఆ భర్త దగ్గర. అదే జ్ఞానం అంటే. ఒక భర్త ఎంత మూర్ఖుడైనా కూడా తన భార్య చేత సాధువు చేయబడతాడు. ఇది వాస్తవం. ఆమె అతనిని మోటివేట్ చేయగలదు, ప్రభావితం చేయగలదు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, అతనిని మార్చగలిగినటువంటి క్యారెక్టర్ ఆమె దగ్గర ఉంటుంది. అది ఆవిడ పరిశీలించుకోవాలి. అందుకనే భక్తుడు అన్నాడు, స్త్రీలు వాక్య ప్రకటన చేత కాదు, తమ జీవితం చేత తమ భర్తలను ప్రభు దగ్గరకు రాబట్టుకోవచ్చు అని అన్నాడు. కనుక ఇక్కడ అబీగయేలు యొక్క పాత్ర మనం చూస్తున్నప్పుడు ఆమె తాను ఏం చెప్పాలనుకుందో సూటిగా చెబుతోంది. ఎదుటి వ్యక్తి తనను గురించి తాను ఆలోచించుకునేటట్లు చేయగలుగుతాంది. ఇది గొప్ప క్యారెక్టర్.
నీవు నిష్కారణంగా రక్తం చిందించినందుకు, నువ్వు పగ తీర్చుకున్నందుకు నీకు మనోవిచారం దుఃఖం ఎప్పుడూ కలగకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే. అంటే నువ్వు కోపంతో తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరు రక్తం చిందిస్తున్నావు? నాబాలు తప్పు చేశాడు. నాబాలు యొక్క కుటుంబంలో అందరిని చంపటం ఏమిటి? అది నిష్కారణముగా రక్తం చిందించటం అవుతుంది. కనుక నువ్వు ఇంకొకసారి ఆలోచించుకునే అవసరం ఉందన్నట్టుగా మాట్లాడతావు. ఈమె స్ట్రైట్గా చెప్పలేదు, నువ్వు ఆలోచించుకో, నువ్వేం నిర్ణయం తీసుకున్నావు అని చెప్పలేదు. పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు చాలా సమస్యలకు పరిష్కారం లభించేది ఎక్కడో తెలుసా? సరి అయిన చర్చా విధానంలోనే. నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు. ఇక్కడ ఒక నమ్మకమైన రాయబారి పాత్ర వహిస్తోంది ఈమె. తన కుటుంబం అంతటి పక్షంగా ఆమె మాట్లాడగలుగుతాంది. దావీదు అలా నిలబడిపోయి వింటున్నాడండి. నా ఏలిన వాడవగు నీకు యెహోవా మేలు చేసినప్పుడు ఆ తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నేను నీకు మేలు చేశాను కదా, నీ పని వారికి ఆహారం ఇచ్చాను కదా, నీవు అడగకుండానే నేను ముందుకు వచ్చాను కదా. నీవు మేలు పొందిన తరువాత దేవుడి నుండి నాకు మేలు చేయి, నన్ను జ్ఞాపకం చేసుకో. అదండి కావలసినటువంటి తత్వం. మేలు చేయకుండా మేలు చేయమని అడిగే తత్వం కాదు. మేలు చేసి మేలు కోరుకుందామే. నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి బ్రతిమలాడుతోంది. అందుకు దావీదు మాట్లాడుతున్నాడు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగును గాక. అర్థమైపోయింది దావీదుకి. అర్థమైంది దేవుడు ఈమె ద్వారా నాతో మాట్లాడాడు అని. దావీదు గారిలో గొప్ప లక్షణం ఏంటో చెప్పనా? ఎవరు మాట్లాడినా అతనికి కనిపించేది తన హృదయమే. ఎవరు నిందించినా, ఎవరు బుద్ధి చెప్పినా, ఎవరు బోధ చేసినా, ఎవరు విమర్శించినా దావీదు తన హృదయాన్ని చెక్ చేసుకునేవాడు. షిమ్మి తిట్టినప్పుడు యెహోవా నన్ను అతని చేత తిట్టిస్తున్నాడు, తిట్టనీయండి అన్నాడు. సౌలు దూషించినప్పుడు మిన్నల్ని ఏ పాటి వాడిని తన్నే పరిశీలించుకున్నాడు. ఇక్కడ కూడాను తాను తనను పరిశీలించుకుంటున్నాడు. అబీగయలు చెబుతున్న మాటలకు దావీదు తనను పరిశీలించుకుంటున్నాడు. నాతాను చెప్పిన మాటలకు దావీదు తననే పరిశీలించుకున్నాడు. ఇదండి సరైనటువంటి అవగాహన. విశ్వాసి తనను పరిశీలించుకోవాలి. ఎదటోళ్ళు కాదు పరిశీలించేది, ఎదట వారిని కాదు విమర్శించేది. మొదట నీకు నువ్వు విమర్శించుకోవాలి. అది నేను నేర్చుకుంటున్నాను, అభ్యాసం చేస్తున్నాను. కొంత సఫలీకృతుడయ్యాను, కొంత లోపం ఉంది ఇంకా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన హృదయాన్ని మొట్టమొదట పరిశీలించుకోవాలి. ఫస్ట్ ఇవాంజలైజ్ చేయాల్సింది బయట వారిని కాదు, మన హృదయాన్ని ముందు మనం సువార్థీకరణ చేసుకోవాలి. మొదట మన ఇంటిని ఎలక్ట్రిఫై చేసుకోవాలి, అప్పుడే బయటికి వెలిగివ్వగలుగుతాం. నీ హృదయం సరి చేసుకోకపోతే నీపై నిందారోపణ చేస్తున్న వారిపై నీవు తిరుగుబాటు చేస్తే ప్రయోజనం ఏమిటి? నీవు నీ హృదయాన్ని ఒప్పుకోవాలి. దావీదు అందుకే అన్నాడు, దేవుడు నిన్ను పంపించాడు, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక, దేవునికి స్తోత్రం చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే తన అనాలోచితమైన, వేగవంతమైన, కోపపూరితమైన నిర్ణయం నిర్దోషుల యొక్క ప్రాణాన్ని తీసేసేదే. అందుకేనంటున్నాడు, నీవు ఎంత మాత్రం కూడా నీవు నాకు ఎదురుగా వచ్చాడు, నిన్ను పంపిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. నోటీస్ ద యాక్షన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ. దేవుని యొక్క క్రియను నీవు గుర్తుపడుతున్నావా? దేవుడు ఆమెను నా ఎదుటకు రప్పించాడు అని దావీదు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నీ ఎదుటకు నిన్ను సరిగా విమర్శించే వ్యక్తిని రప్పిస్తే దేవునికి కృతజ్ఞతలు చెబుతావా? నిన్ను సరిగా ఎనలైజ్ చేయగలిగేటువంటి వ్యక్తి నీకు తారసపడితే అప్రిషియేట్ చేస్తావా? దేవునికి మహిమ కలిగి చేస్తావా? ఇవాళ అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కనబడుతున్నారా?
అయా నీ ప్రసంగం ఎట్లా ఉందేమిటి, అయా నీ తీరు ఎలా ఉందేమిటి, నీ ప్రవర్తన ఎలా ఉందేమిటి అని అడిగితే వాళ్ళ మీద ఇంతెత్తులు లేచి పడుతున్నారు. అది కాదు విధానం. దావీదు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాడు. దేవా, అబీగయలు నాకు పంపించావు, నన్ను మళ్ళా రీథింక్ చేసేటట్లుగా చేశావని ఒప్పుకున్నాడు. నేను పగ తీర్చుకోకుండా ఈ దినాన ప్రాణం తీయకుండా నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదమునొందిన వందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. హూ సేవ్స్ ద సోల్స్? ఎవరు ప్రాణాలను రక్షిస్తారో వారికే దీవెన. నీవు ఆశీర్వదించబడతావు, ఎందుకంటే నువ్వు నన్ను ప్రాణం తీయకుండా ఆపావు. ఇవాళ ఇతరులకు కీడు చేయకుండా ఆపగలుగుతున్నావా? ఎవరైనా కీడు తలపెడుతుంటే ఆ కీడు తలపెట్టకుండా ఆపగలుగుతున్నామా? అబీగయలు ఆపగలిగింది, ఒక స్త్రీ ఆపగలిగింది. దెన్ వాట్ అబౌట్ ద మెన్ ఇన్ దిస్ సొసైటీ? ఈ సమాజంలో పురుషుల సంగతి ఏమిటి? అక్రమం జరుగుతుంటే నోర్లు వెళ్ళబెట్టి చూస్తున్నామండి. మనం నోరు తెరిచి ఇదేమిటని అడిగిన వాడు లేడు, చర్చించిన వాడు కనబడటం లేదు. అంతా చెడే జరగనీయమని దేవుడే అనేసాడు అన్నట్టుగా పోతున్నాం. అందుకే క్రైస్తవ సంఘం ప్రభావం లేనిదైపోయింది, ఈకాబోదైపోయింది 21వ శతాబ్దంలో. దేవుడు నీకు స్వరాన్ని ఇచ్చాడు మాట్లాడటానికి, నీకు అవగాహన చేసుకునే మనసునిచ్చాడు, పరిస్థితులను అవగాహన చేసుకుని రెస్పాండ్ అవటానికి. క్రైస్తవం మీద దాడులు జరిగితే కేకలేయటం కాదు, ప్రజలు నశించిపోతుంటే కేకలేయటం మనం నేర్చుకోవాలి. ప్రజలు నశించిపోతుంటే, నిష్కారణంగా ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు. సువార్త ప్రకటన లేక ప్రజలు నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. మనం ఎంతో మందిని పొగుడుతున్నాం, మనం ఎంతో మందిని చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతున్నాం, వారు నరకానికి వెళుతున్నారు. ఎంతో మంది క్రీడాకారులను చూసి ఆనందిస్తున్నాం, వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎంతో మంది గొప్ప గొప్ప మేధావులను చూస్తున్నాం, అభినందిస్తున్నాం, వారు నరకానికి వెళుతున్నారు. మనం వారి గురించి థింక్ చేస్తున్నామా? ఆలోచన చేస్తున్నామా? వారి ప్రాణాలను గురించి ఆలోచన చేస్తున్నామా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? సువార్త అందిస్తున్నామా? ఒక అబీగయలను చూచి నేర్చుకుందాం. లెట్ us టాక్, లెట్ us డిస్కస్. మనం మాట్లాడదాం, మనం చర్చిద్దాం, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. అబీగయలు అలాంటి ఆమె. నీవు త్వరపడి నన్ను ఎదుర్కోపోతే, నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవముతోడు, తెల్లవారేటప్పటికి నాబాలు ఇంట మగవాడొక్కడు కూడా లేకుండా చేసే మాట మాత్రం నిశ్చయంగా జరిగేదన్నాడు. తన మాట్లాడుతున్న మాటలో చూడండి, నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోతే గనుక నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన జీవముతోడు. అంటే అబీగయలు కూడా చంపేవాడు అనమాట దావీదు. చూడండి, ఆమె కూడా ప్రమాదంలో ఉంది. ఎస్తేరు గ్రంథంలో కూడా అంతే. ఎస్తేరు రాణి కూడా ప్రమాదంలో ఉందని మొర్దెకై ఆమెను హెచ్చరిక చేశాడు. ఇక్కడ కూడా దావీదు నాబాలు యొక్క కుటుంబంలో అందరూ చంపేవాడు, అతని భార్యను కూడా కదా ఆటోమేటిక్గా. కాబట్టి నిన్ను కూడా చంపటానికి పరిస్థితి వచ్చేది, నువ్వు త్వరపడి నన్ను ఎదుర్కొన్నావు అన్నాడు. త్వరపడి ఎదుర్కొన్నాడు. ఇది మనం పసిగట్టాల్సిన మాట. నీవు నన్ను త్వరపడి ఎదుర్కొన్నందున చాలా పెద్ద ప్రమాదం తప్పించావమ్మా అని అంటున్నాడు. త్వరపడి ఎదుర్కొనుట మనం నేర్చుకుంటున్నామా? మీకు విషయం తెలిసిన లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు త్వరపడి ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుమారుని కలుసుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో త్వరపడి అనేటువంటి పదం చాలా పర్యాయాలు పాజిటివ్గా చెప్పబడింది. ఈ రాత్రి మనం త్వరపడుతున్నామా? దేనికోసం త్వరపడుతున్నాం? క్రైస్తవులు ఇది నాన్న గుళ్ళు కట్టడానికి త్వరపడుతున్నాం, పరుగులాడుతున్నాం. రిసీట్ బుక్స్ వేసుకొని తెలిసిన వారందరి దగ్గరికి వెళ్ళి యేసయ్య పేరుని గుడి కడుతున్నాం అని వెళ్తున్నాం. సువార్త కొరకు పరిగెడుతున్నామా? కరపత్రికలు తీసుకొని పరిగెడుతున్నామా? బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో
కందాకే రాణి కింద మంత్రిగా ఉన్న నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళుతుంటే ఫిలిప్పు పరిగెత్తుకొని వెళ్ళి రథాన్ని కలుసుకున్నాడు. ఎంత పరిగెత్తాడు! త్వరపడి ఎదుర్కొంది అబీగయలు. ఫిలిప్పు త్వరపడి పరిగెత్తాడు. మనం పరిగెత్తున్నామా సువార్త కోసం? కాంపిటీషన్ ఎవ్రీవేర్. క్రైస్తవ పరిచర్య కాంపిటీషన్ లేదని బైబిల్ చెబుతుంటే అన్నెసెసరీ కాంపిటీషన్. ఒకడేం చేస్తే 10 మంది పొలోమని అదే పని. ఒకడు టీవీలో చెప్తే అందరూ టీవీలో చెప్పటం, ఒకరు కరపత్రిక వేస్తే అందరూ కరపత్రిక, ఒకడు గుడి కడితే అందరూ గుడి కట్టడం. ఈ సంస్కృతి అలవాటైపోయింది. ఒకడు విదేశం వెళితే 10 మంది విదేశం పోవటం, ఒకడు యాత్రకు వెళితే 10 మంది యాత్రకు వెళ్ళటం. దేవుని యొక్క వాక్యము మనకు ఏమని హెచ్చరిక చేస్తోంది? త్వరపడి ప్రాణాలు కాపాడుట కొరకు తన ప్రాణం అడ్డుపెట్టి పరిగెత్తినటువంటి ఒక మహిళ మనకు ఆదర్శం కాదా? సవాలు కాదా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక పనివాడు ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఆలోచించు, ఇది మంచి సమయం, వెంటనే రియాక్ట్ అవ్వమంటే వెంటనే రియాక్ట్ అయింది. ఒక మహిళ రియాక్ట్ అయిందే. అపోస్తల కార్యముల గ్రంథంలో పౌలు గారు యూరప్ కాంటినెంట్కి మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరో తెలిసిన? లూదియా అనే ఒక మహిళకు సువార్త ప్రకటించాడు. ఇవాళ మోర్ దాన్ 60% ఆఫ్ యూరోపియన్ కాంటినెంట్ బికేమ్ క్రిస్టియన్స్. క్రైస్తవులయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణమైనటువంటి స్త్రీ ఎటువంటి స్వార్థ కొరకైన, ప్రాణాలు రక్షించట కొరకైన ఆత్రుతతో ఆమె పరిగెత్తింది. ఆమె ఒంటరిగా పరిగెత్తుకొచ్చిందండి. చుట్టుపక్కల 10 మందిని కాదు తీసుకుంది. ఆమె అడవుల్లో ఒంటరిగా ఆమె ట్రావెల్ చేసుకొని ఎదురొచ్చేసింది. ఆవిడ షీ టుక్ ద రిస్క్. ఆవిడ రిస్క్ తీసుకుంది తన ప్రాణానికి. అందుకనే ఆమె ఆశీర్వదించబడుతుంది అని చెప్పి చూపిన బుద్ధి విషయమైన ఆశీర్వాదం నీకు కలుగుతుంది అని అన్నాడు. నాకు ఇష్టమైన పదం అండి ఇది. నీ మంచి బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ చెడు బుద్ధిని బట్టి నీకు నష్టం కలుగుతుంది, నీకు తీవ్రమైనటువంటి వినాశనం కలుగుతుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎలా ప్రవర్తించినా మనకు అనవసరం. మన బుద్ధి మంచిగుంటే, మన చిత్తశుద్ధితో ఉంటే, మన హృదయం పరిశుద్ధంగా ఉంటే మనకు ఆశీర్వాదమే దొరుకుతుంది. మనల్ని పాడు చేసేవాడు ఎవడలేడు. పాడు చేయాలని ప్రయత్నం చేసే ప్రతిదీ పాడైపోతుంది తప్ప మనం పాడైపోం. ఐ బిలీవ్ ఇట్ స్ట్రాంగ్లీ. నేను దృఢంగా నమ్ముతానండి ఈ మాట. మన బుద్ధి మంచిగా ఉన్నప్పుడు, స్పష్టంగా స్వచ్ఛతతో ఉన్నప్పుడు మనలను ఆటంకపరిచేవాడు లేడు. మనం తప్పక ఆశీర్వాదాన్ని పొందుతాము. కనుక బుద్ధి మార్చుకోకుండా, మారు మనసు లేకుండా ఆశీర్వాదం అనే పదం అర్థమే లేదు, సరైనటువంటిది కాదు. తరువాత 34వ వచనంలో 2వ భాగం, ఆమె తన యొద్దకు తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. ఆమె బయలుదేరినప్పుడు ఆమెకు సమాధానం లేదు. ఆమె ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెకు సమాధానం ఉంది. ఆమె దావీదును కలుసుకుంది. యేసుక్రీస్తు ప్రభువును ఎవరు కలుసుకుంటారో వారికి సమాధానం. సమాధానానికి కర్త ఆయన. సమాధానపరచువారు దేవుని కుమారులను పిలువబడతారు. అబీగయలు ఒక దేవుని కుమార్తెగా సమాధానాన్ని ఏర్పరిచి వెనక్కి తిరిగి వెళ్తోంది. అబీగయలు తిరిగి నాబాలు యొద్దకు రాగా, రాజులు విందులు చేసినట్లు అతడు తన ఇంటిలో విందులు చేసి త్రాగుచు బహుగా సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో ఏమీ చెప్పకుండా ఉంది. చూడండి, దావీదు దగ్గర ఎటువంటి బుద్ధి కుశలత ప్రదర్శించింది, తన భర్త నాబాలు దగ్గరికి వచ్చేటప్పటికి ఎటువంటి బుద్ధిని ప్రదర్శించింది. తన భర్త మూర్ఖుడు, మత్తులో ఉన్నాడు, తాగి ఉన్నాడు గనక మాట్లాడలేదు. కానీ దినాల్లో చాలా మంది మహిళలు భర్త అవిశ్వాసి అయిన భర్త తాగి ఇంటికి వస్తే విశ్వాసురాండ్రైన భార్యలు కొడుతున్నారట. నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య మాట్లాడుతూ ఉంటుంది,
అతనితో సంగతులన్నీ చెప్పేటప్పటికి భయము చేత అతని గుండె పగిలిపోయింది. రాతి వలె బిగుసుకుపోయాడు. 10 దినాల్లో దేవుడు అతను మొత్తాడు. అతను చనిపోయాడు. అర్థమవుతుందా? నాబాలు దావీదు వచ్చాడు, దావీదు చంపటానికి వచ్చాడని వినగానే గుండె బద్దలైపోయింది. భయపడిపోయాడు. రాతి వలె బిగిసిపోయాడు. 10 దినాల్లో దేవుడు అతను మొత్తాడు. అతడు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూర్ఖంగా బ్రతకటం వల్ల నష్టమే, మొరటుగా జీవించటం వల్ల ప్రమాదమే. అబీగయలు నాబాలుకు ఎప్పుడైతే విషయాన్నంతా చెప్పిందో అతడు గుండె బద్దలైపోయింది. భయంతో బిగుసుకుపోయాడు. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. అబీగయలకు ఒక కొత్త జీవితం దేవుడు దావీదు ద్వారా ప్రసాదిస్తున్నాడు. అబీగయలకు మొరటి భర్త స్థానంలో, మొరటి భర్త చనిపోయాడు కనుక అతని స్థానంలో దావీదును దేవుడు భర్తకిస్తున్నాడు. ధర్మశాస్త్రం ప్రకారం భర్త బతుకున్నంత వరకే ఆమె అతనికి బద్ధురాలు. ఆ తర్వాత ఆమె స్వతంత్రురాలు అవుతుంది. ఆ తర్వాత ఆమె మరొకరిని పెళ్లి చేసుకోనవచ్చు. కాబట్టి దావీదు ఆమెను స్వీకరించాడు. రేపటి దినం నేను ఆ విషయాలు మాట్లాడతాను. ఈ రాత్రి వాక్య ధ్యానానికి సహకారి చంద్రగుప్త కాలనీ వాస్తవ్యులు పైడి ముక్కల యేసుదాసు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, శ్రీమతి యేసమ్మ గారు, కుమారుడు ఆనంద్ గారు, కోడలు ప్రియాంక గారు, మనుమరాలు ప్రిన్స్ విన్సెంట్ మరియు కుటుంబ సభ్యులు. ఈ కుటుంబాలను ప్రభు దీవించును గాక. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూయేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. ఈ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. అబీగయేలు వంటి జ్ఞానవంతురాళ్లను మా సమాజంలో లేవనెత్తండి ప్రభు. సంఘానికి సవాలుతో కూడిన వర్తమానం ఈ దినం మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ దాసులు యేసుదాసు గారు, యేసమ్మ గారులను దీవించండి, ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నూతన ఎపిసోడ్ సహకారులను మీరు ఏర్పాటు చేయండి ప్రభు. మాకున్న ప్రతి స్థితి ఎరిగిన వాడా మీకు కృతజ్ఞతలు. మమ్మను వాక్యం చేత జీవింపచేయండి. యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.